హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పెళ్ళిలో ఆర్ ప్రేమలో ఇద్దరు ఈక్వల్గా అన్నీ పంచుకోవాలా అంటే వాళ్ళు చేసే పని కానీ వాళ్ళు ఇచ్చే సంపాదన కానీ వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ కానీ ప్రతిదీ ఇద్దరు ఈక్వల్గా ఉంటేనే ప్రేమ కానీ పెళ్ళి కానీ నిలబడుతుందా? అంటే ఈ మధ్య అందరం వి బోత్ ఆర్ ఈక్వల్ ఎందుకని డిఫరెన్స్ చూపిస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నారు కదా. మరి ఈ పెళ్లిలో కూడా అన్ని ఈక్వల్గా పంచుకుంటున్నారా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గణేష్ మందాడి గారు ఉన్నారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. నమస్తే. నమస్తే. సో పెళ్ళి ఆర్ ప్రేమలో ఈక్వాలిటీ అంటే వాళ్ళు సంపాదించే దాంట్లో వాళ్ళు చేసే పనుల్లో ప్రతిదీ ఈక్వల్గా ఉండాలా, ఇంపార్టెంటా? చాలా ప్రొఫౌండ్ క్వశ్చన్ అండి, చాలా వండర్ఫుల్ క్వశ్చన్. చాలా మంది దీని చుట్టే అంటే అందరం సమానమే, సమానంగా చేయాలి, సమానంగా ఈక్వల్గా పంచుకోవాలి, ఈక్వల్గా చేయాలి. ఆస్తులు, మ్యాథమెటిక్స్, బిజినెస్ కాదండి. వీఆర్ టేకింగ్ ఇట్ టు డిఫరెంట్ లెవెల్. నన్ను అడిగితే ఈక్వల్ అనేది ఉండదండి, ఈక్వల్గా పంచుకోకూడదు. అది పాసిబుల్ కూడా కాదు. మీరు చేయాలనే చేయలేరు. టెక్నికల్గా ఒక స్కేల్ పెట్టి ఒక రికార్డ్స్ పెట్టి చూసినా మనం ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, చేయలేము. అది ఇక్కడ ఏంటంటే అండి ఈక్వల్గా కాదండి, ఇద్దరు పంచుకోవాలి బాధ్యతలని. భార్య భర్తలు ఇద్దరు పంచుకోవాలి, కానీ ఈక్వల్గా కాదు. దే హ్యావ్ టు గివ్ దేర్ బెస్ట్ 100%. ఇక్కడ ఏంటంటే ఈక్వల్ బదులు ఫేర్గా పంచుకోవాలా, రైట్ ఇంటెంట్తో పంచుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, భర్త 70% ఇచ్చినా భార్య 30% ఇచ్చినా చాలు. ఒకరు 70, ఒకరు 30, 60, 40. కానీ దే హ్యావ్ టు గివ్ విత్ ద ఫుల్ ఇంటెంట్ తోటి, ఒక మంచి ఇంటెన్షన్ తోటి దే హ్యావ్ టు గివ్ ద బెస్ట్. ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు ఈక్వల్గా అనేది. అండ్ ప్రతిరోజు ఈక్వల్ కూడా ఇవ్వలేమండి, ప్రతి నెల కూడా ఈక్వల్గా ఇవ్వలేము. ఒకరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంతమంది కెరీర్లో గ్రోత్ ఉంటుంది బాగా, ఇంకొక కెరీర్లో ఏంటంటే ఫ్లాట్గా వెళ్తుంది. ఒక్కొక్కసారి డౌన్ టైమ్స్ ఉంటాయి, సెట్ బ్యాక్స్ ఉంటాయి, పంచుకోలేము. ఇంటి బాధ్యతలు కావచ్చు, కెరీర్లో కావచ్చు, దేంట్లో కూడా ఇట్స్ నాట్ ప్రాక్టికల్. కాకపోతే ఏంటంటే భార్య భర్తలకి ఇద్దరికి మనసు ఏంటంటే క్లారిటీగా, క్లియర్గా, ఇంటెంట్ అనేది క్లియర్గా ఉండాలి. ఐ విల్ గివ్ మై 100% ఫుల్. ఏం అసలు అంటే ఏమాత్రం తక్కువ లేదు. ఇదొకటి, ఐ విల్ గివ్ మై 100%. రెండోది ఒకటి పెట్టుకోవాలండి, నేను మా లైఫ్ పార్ట్నర్ కంటే నేను కొంచెం ఎక్కువ ఎన్నిక ప్రయత్నిస్తాను ఎప్పుడు. దట్ షుడ్ బి ద అండర్లైన్. అప్పుడు ఏమవుతుందంటే హెల్తీ స్పిరిట్ ఉంటుంది. లేకుంటే మనము తూకం పెట్టుకొని పంచడం అంటే కాదు, అది ఇట్ ఈస్. ఇంకోటి బయాలజికల్కి వెళ్ళినండి అండ్ స్పిరిచువల్కి వెళ్ళినా, టెక్నికల్కి వెళ్ళినా, ప్రాక్టికల్కి వెళ్ళినా. విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్, సృష్టికి మనకు కాంట్రిబ్యూట్ చేసే స్త్రీమూర్తి అండి. ఒక స్త్రీమూర్తి ఒక జన్మని ఇవ్వగలుగుతుంది. తన కాంట్రిబ్యూషన్ని మనం కంపేర్ చేయగలుగుతున్నాం. ఒక మినిట్, 9 మాసాలు రిపీట్ 9 మాసాలు మోసి ఆ పురిటి నొప్పులు భరించి అంత పెద్ద సాక్రిఫైస్, సఫరింగ్స్ భర్త చేయగలుగుతాడా? ఇట్స్ నో మ్యాచ్. అంతెందుకండి, పెళ్ళి అవ్వగానే ఒక భార్య ఫిమేల్ వాళ్ళ ఇంటిని వదులుకుంటుంది. అమ్మ నాన్నని పక్కన పెట్టేసి, తోబుట్టులు పక్కన పెట్టేసి, చివరికి వాళ్ళ పేరు కూడా మారిపోతుంది. నామగోత్రాలు మారిపోయి అవసరం పడితే పేరు మారుస్తారు, జాతకాలు కలవకుంటే. అవన్నీ పక్కన పెట్టేసి వస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మేల్ టు డూ? పాసిబుల్ కాదు. అలాగే నేను మేల్స్ని, భర్తలను తక్కువ చేయట్లేదు. వాళ్ళు చేసే కొన్ని ఉంటాయి, కొంచెం మాస్కులైన్ పనులు కావచ్చు, కొన్ని చేయనివి, అంటే వీళ్ళు చేయని వాళ్ళ పనులు ఉంటాయి. వాళ్ళ సాక్రిఫైసెస్ కూడా వెలకట్టరానివి. సో ఎవరి వాళ్ళకే యూనిక్. ఇది ఇక్కడ ఏమవుతుందంటే, ఒక యాపిల్ యొక్క ఆరెంజ్ని మీరు సమానంగా టేస్ట్ ఉండాలి, సమానంగా ఉండాలని ఒక స్టిగ్మా, మిత్ అనేది క్రియేట్ అయిందండి. ఈ మధ్యలో ఏమైతే అంటే సోషల్ మీడియాలో కూడా డివైడ్ అయిపోయారు వర్గాలు. ఒకటి మేల్ వర్గం, ఒకటి ఫిమేల్ వర్గం. ఓకే, భార్యల అసోసియేషన్, భర్తల అసోసియేషన్. ప్రతిదానికి రాజకీయ పార్టీలాగా 2 రాజకీయ పార్టీల మధ్యలో ఏం చెప్పినా ప్రతిపక్షం ఏం చేస్తుందంటే అక్కడ అది ఏదున్నా, ఎంత మంచి ప్రోగ్రామ్ ఉన్నా, ఎంత మంచి కార్యక్రమం ఉన్నా విమర్శించడం, క్వశ్చన్ చేయడమే ఒక ధ్యేయంగా ఈ మధ్య వర్గాలు విడిపోయి, అది ఏమవుతుందంటే తెలియకుండానే భార్య భర్తలు విడదీస్తున్నారు. వాళ్ళకి తెలియదు. సోషల్ మీడియాలో ఒక 2 చూడగానే అల్గారిథం అన్ని పుష్ చేస్తుంది. అచ్చా నేను ఇన్ని రకాల సఫర్ అవుతున్నా భర్త దగ్గర, అచ్చా మా భార్య ద్వారా నేను ఇంత కోల్పోతున్నా, ఇంత నష్టం వస్తుందని చెప్పేసి ఫుల్ బ్రెయిన్ వాష్ అయిపోతారు వాళ్ళు. బ్రెయిన్ వాష్, ఫెమినైన్, మాస్కులైన్ అని ఒక 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోయి బాగా సఫర్ అయిపోయే వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే రియాలిటీకి, అంటే ప్రాక్టికల్కి ఎలాంటి సంబంధం లేకుండా నిజాలకు అతీతంగా అన్నిటికి పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేసినా నెగిటివ్. బ్రెయిన్ వాష్ ఏమైందో అదే స్టాండ్ తీసుకోవడము. అదేంటంటే కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇద్దరు మంచోళ్ళే, పెళ్ళప్పుడు చేసుకున్నాడు బాగానే ఉన్నారు, మధ్యలో మారిపోయారు. వాళ్ళు కావాలని మారిపోలేరు, వాళ్ళు తెలియకుంటేనే ఇన్ఫెక్ట్ అయిపోయారు వాళ్ళు. అంటే లైక్ మామూలుగా ఇప్పుడు వైరస్ ఎలా ఇన్ఫెక్ట్ అవుతుందో బ్రెయిన్ కూడా థాట్స్ అనేది ఒక ఇన్ఫెక్షన్ లాంటిది అండి. అంటే ఎలాంటి థాట్స్? నెగిటివ్ థాట్స్, టాక్సిక్ థాట్స్ అనేది ఒక ఇన్ఫెక్షన్తో సమానమైనది. పాజిటివ్ ఎంపవర్ థాట్స్ అనేది బ్యాలెన్స్డ్ హెల్తీ న్యూట్రిషన్ లాగా, హెల్తీ డైట్ లాగా. ఇది మాత్రం ఒక ఇన్ఫెక్షనే. సో నేను చెప్పేది ఏంటంటే భార్య భర్తలు ఇద్దరికి మీరు సోషల్ మీడియాలో చూసేది కూడా ప్రతిదీ కన్జ్యూమ్ చేసి నమ్మేకండి. చూసేవన్నీ నిజాలు కాదు, వినేటివన్నీ నిజాలు కాదు.
అవేర్నెస్ క్లారిటీతో మీరు ఎంతవరకు చేయగలుగుతారు, అదేంటంటే ఒక లిమిట్స్, హెల్తీ లిమిట్స్ పెట్టుకోవాలి మనం. అది అబ్జర్వ్ చేసే టైంలో. అండ్ యూ నో యువర్ లైఫ్ పార్ట్నర్, ముందు నుంచి తెలుసు మీకు ఎలాంటి నేచర్, ఎలాంటిది ఏదనేది. ఒకరినొకరు ఇంప్రూవ్ చేసుకోవడం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం. గివ్ యువర్ 100%. మీరు 100% నేను పూర్తిగా ఇస్తున్నాను, అండ్ మై గోల్ ఈజ్ ఆల్వేస్ టు గివ్ మోర్. అది కూడా పెట్టుకో, నేను ఎక్కువ ఇవ్వాలి, నేను ఎక్కువ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రేమలు పొంగి పొలుతాయండి, వరదలా పొంగి పొలుతుంటాయి. అన్కండిషనల్గా ఇవ్వాలి. సో అలాగే ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా ఇక్కడ తప్పుకి లెక్క కట్టొద్దు. మళ్ళీ నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు, పాస్ట్ను మోసుకొచ్చి ఆ లెక్కలు కడుతుంటే ఏమైతే చేసిందంతా పోయి నెక్స్ట్ టైం మోటివేషన్ ఉండదు, చేయరు వాళ్ళు. ఈ ప్రాసెస్లో కొంతమంది నచ్చని ఉంటాయండి. అంటే ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తారు, భార్య భర్త ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో భర్తకి నచ్చింది భార్య చేయదు, కొంచెం చేంజ్ అవుతుంది. షీ ట్రైడ్ హర్ బెస్ట్, సాయశక్తులు ట్రై చేసింది, కానీ కొంచెం గ్యాప్ వచ్చింది. దాంట్లో వేలైతే చూపించి నాకు నచ్చలేదు, ఇది బాగాలేదు అంటే అక్కడ డిస్కనెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ టైం వాళ్ళకి మోటివేషన్ ఉండదు. అలాగే భార్య కూడా భర్తను కూడా ఇది పర్ఫెక్షన్కి వెళ్ళి ఇది ఇలా ఉండాలి, అదే ఉండాలి. మీరు పర్ఫెక్షన్ చూడకండి, ప్రేమను చూడండి వాళ్ళు చేసే దాంట్లో. ఇంటెన్షన్ చూడండి, వాళ్ళ ఇంటెన్షన్. ఒకవేళ అది మీకు నచ్చట్లేదంటే, ఏమైనా గ్యాప్స్ ఉన్నాయంటే మంచిగా హెల్తీగా పాజిటివ్గా ఎక్స్ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్, చాలా సంతోషం, నువ్వు చాలా హ్యాపీగా నువ్వు చేయడం వల్ల, ఇలా చేస్తే బాగుండేది, ఇలా ఉంటే బెటర్ ఉంటుంది, నెక్స్ట్ టైం ఇలా చేద్దాం అనేది ఒక స్మైల్తో, ఒక ఇంటెన్షన్తో చేయాలి. అంతే తప్ప ఇమ్మీడియట్లీ అటాక్ చేయడం, ఇది నాకు నచ్చలేదు, నీకు ఎన్నిసార్లు చెప్పినా, నీకు తెలుసు కదా నాకు ఇది నచ్చది, మళ్ళీ ఎందుకు చేస్తావు, ఓకే, అది హెల్తీ వేగా కన్వర్ట్ చేయాలి. ప్రేమకి చెప్పితే ఒకసారి చెప్పినా, 2 సార్లు చెప్పినా, 4 సార్లు చెప్పినా కరగాల్సిందే, రాళ్ళు కూడా కరుగుతాయి ప్రేమతో చేయించాలి. కానీ అదే నువ్వు నెగిటివ్గా రియాక్ట్ అవుతే ఒకసారికి 2 సార్లకి విరిగిపోతాయండి. గన్ షాట్ లాగా పెద్ద గన్నులేసి రాళ్ళను కొట్టినట్టు ఇట్ విల్ క్రియేట్ మోర్ డ్యామేజ్ అండి. ఏది నెగిటివ్ టోన్, హార్ష్ టోన్, ఒక బ్లేమ్వుడ్తో మనము ఎదుటి వాళ్ళని కంపేర్ చేస్తాం కదా, నువ్వు చేసే పని నేను చాలా చేస్తున్నాను, నేను చేసిన దాంట్లో ఏం చేయట్లేదు, నేను 90% చేస్తున్నాను, 10% కూడా చేయట్లేదు, ఇలాంటి కంపారిజన్కి వెళ్ళొద్దు. ఎందుకంటే లవ్ అనేది మ్యాథమెటిక్స్ కాదు, అర్థమెటిక్స్ కాదు, ఈక్వేషన్. ఓకే, x=y అని చెప్పనీకి రాదు. ఓకే, 2 ఇది ఏంటంటే లవ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ప్లస్ ఇమోషన్స్ ప్లస్ ప్యాషన్. ఇవి చాలా ఇంపార్టెంట్. సో వీటికి వెలగట్టనికి రాదు. సో బోత్ ఆర్ సబ్జెక్టివ్ అండ్ కాంటెక్చువల్. ఇక్కడ చెప్పాలంటే ఎనర్జీ అనేది ఇద్దరు ఎనర్జీని కంపేర్ చేయలేము. ఇంతకుముందు మనం కంపేర్ చేసినట్టు బయాలజికల్ కూడా ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళదే ఉంటుంది, స్పిరిచువల్గా ఉంటుంది, బయట లైక్ ఎక్స్టర్నల్గా ఉంటుంది. సో ఇద్దరిని కంపేర్ చేయడానికి రాదు. బట్ ఆ ఇంటెన్షన్ అనేది క్లియర్గా ఉండాలి. అది ఆ రిసీవింగ్ అనేది బాగుంటే అప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్స్ రావు. సో ఇద్దరి కాంట్రిబ్యూషన్ సమానం అని కాదు, ఇద్దరు ప్రేమపూర్వకంగా దే ఆర్ గివింగ్ ద బెస్ట్, దే ఆర్ 100%. నేను ఎప్పుడు ఎక్కువ ఇవ్వాలా, సో ఐ వాంట్ టు బికమ్ ఏ బిగ్గర్ గివర్ దెన్ రిసీవర్ అని ఒక ఇంటెన్షన్ పెట్టుకుంటే నేను ఎక్కువ ఇవ్వాలని ప్రేమకి ఇస్తున్నాను, నాట్ అనే కంపల్షన్ నోట్. అలాంటి ఇంటెన్షన్తో ముందుకెళ్తే ఆ బంధం ఒక స్పార్క్ ఉంటుందండి. బటర్ఫ్లై పెళ్లికి ముందు ఎలా ఉన్నారో ఆ బంధం అలాగే కంటిన్యూ అవుతుంది. సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ కపుల్ని చూసి మనం ఎందుకు అలా లేము, మన జీవితం ఎందుకు అలా లేదు అని కపుల్ చాలా మందికి తెలుసో తెలియదు అండి. వండర్ఫుల్ క్వశ్చన్ అది. సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ కపుల్ అనేది రియల్ కపుల్, అది రియల్ లైఫ్ కాదు. రియల్ లైఫ్లో వెనకెళ్ళి చూస్తే వాళ్ళు ఆల్రెడీ డివోర్స్ అవుతున్నాయి, వాళ్ళు ఆల్రెడీ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బ్యాక్ ఎండ్లో ఎన్నో అవుతున్నాయి, 2వ పెళ్లి 3వ పెళ్లి. వి కాన్ సే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ సచ్ వండర్ఫుల్ కపుల్స్. ఏంటంటే చూసే రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్, ఎప్పుడు చెప్తుంటాను. సో మీరు అది బెంచ్ మార్క్ చేయకండి. మీరు అంతేందుకు రియల్ కపుల్స్ కూడా, మీ పక్కింటి వాళ్ళు కూడా రియల్ కపులే వాళ్ళు, సోషల్ మీడియా కాదు. వాళ్ళది కూడా మనం బయట కనిపించేది వేరు, లోపల ఉండేది వేరు. బయట అందరూ ఒక మాస్క్ వేసుకొని పర్ఫెక్ట్గా కనపడతారు నలుగురు ముందు. సో వాళ్ళిద్దరు భార్య భర్తల మధ్యలో కూడా బయట ఉన్నది లోపల ఉండదు. వీ డోంట్ నో, మేబీ మీరే బెస్ట్ కపులే కావచ్చు, మీకు తెలియదు. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపారిజన్ నువ్వు ఎంత స్థాయిలో ఉన్నాను, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాను ఒకరితో కంపేర్ చేసుకుంటే నువ్వు చిన్నగా ఒక పియోన్ లాగానే కనపడతావు. మన బాహుబలి సినిమాలో ఒకటి మనం చూసాం కదా, అదేంటి గోల్డెన్ విగ్రహం ఆవిష్కరించేటప్పుడు బల్లాల దేవుడు అక్కడ రియల్గా ఏమవుతుంది, అక్కడ ఒక గోల్డెన్ స్టాచ్యూని ఇనాగరేట్ చేస్తున్నారు, పెద్దది గోల్డెన్ స్టాచ్యూ. అతని కంపారిజన్ స్టార్ట్ అయింది మైండ్లో. లేని బాహుబలి అక్కడ అతనికి 10 రెట్లు కనపడుతున్నాడు. ఇదే అవుతుందండి రియల్ లైఫ్లో. సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే పక్క వాళ్ళని చూసి మనం కంపేర్ చేసిన, సోషల్ మీడియాలో కావచ్చు లేదా పక్క వాళ్ళని మనం కంపేర్ చేసినప్పుడు మనం చిన్నగా అయిపోతాం. రియల్గా మనం పెద్దగా ఉన్నా మన మైండ్లో మాత్రం చిన్నగా అయిపోతాం చాలా. సో ఇది మీకు నష్టాన్ని, కష్టాన్ని, మీకైనా బాధలని అండ్ రిలేషన్షిప్కి, బ్రేకప్స్కి, కాన్ఫ్లిక్ట్స్కి దారితీస్తారు. ఏమాత్రం మేలు చేయవండి. ఓకే, సో బెటర్ మన లైఫ్కు మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనుకుంటే అది. ప్లస్ ఇంకోటి కంపారిజన్ కూడా, మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. 5 years కింద మీరు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, మీ మధ్యలో ప్రేమ 5 years కింద ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నిన్న ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది. యూ బికమ్ ఏ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా నేను ప్రేమని ఇంకా బలపరుచుకుంటాను, అఫెక్షన్ పెంచుకుంటాను. మీరు పెట్టుకోండి. నాట్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్, ఇట్ కుడ్ బి ఇన్ ఎనీ ఆస్పెక్ట్. మనని మనం బెంచ్ మార్క్ చేయాలి. లేదు పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే
ఒక రోల్ మోడల్గా పెట్టుకోవాలి అంతే తప్ప యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయదు. అలా నచ్చితే ఒకరు చూసాం పర్ఫెక్ట్ కపిల్ 2-3 లక్షణాలు బాగున్నాయి, వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, మేము మాత్రం ఆ లక్షణాలని మా దగ్గర కూడా అప్లై చేస్తాం. అది బెంచ్ మార్కింగ్, కన్స్ట్రక్టివ్, రోల్ మోడలింగ్ కంపారిజన్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేయాలి, మేము అలాగే ఉండాలి. మన దగ్గర లేదో మన వెలితితనంతో మాత్రం చేయకూడదు. మన దగ్గర ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చేయించు, లేని వాటి ఏదైతే మనకు కావాలో వాటిని బెంచ్ మార్క్ చేస్తే అప్పుడు ఎంపవరింగ్ అవుతామండి, పాజిటివ్స్ వస్తాయి. సో నిజంగానే అరేంజ్డ్ మ్యారేజెస్లో ప్రేమ ఉండదా? ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ ఒకవేళ లేకపోతే ఎలా కల్టివేట్ చేసుకోవచ్చు? చాలా ట్రికీ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది. దీనికంటే ముందు మామూలుగా అందరు అంటుంటారు ప్రొఫెషన్ వరకు వచ్చేసరికి, కెరీర్ వరకు వచ్చేసరికి డూ వాట్ యూ లవ్ ఆర్ అదర్వైజ్ లవ్ వాట్ యూ డూ, ఇది కెరీర్ అంటాం అందరం. సేమ్ ఈక్వేషన్, సేమ్ ప్రిన్సిపల్ మ్యారేజ్ లో కూడా అప్లై అవుతుందండి. రిలేషన్షిప్ లో మ్యారీ హూమ్ యూ లవ్, నీకు ప్రేమించి పెళ్లి చేసుకోండి, నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోండి, లేదంటే పెళ్లి చేసుకున్న వాళ్ళని ప్రేమించండి. అదే సింపుల్ రూల్, దెర్ ఈస్ నో అదర్ వే. కానీ ఇది కూడా అవుట్మోడ్ అయిందండి నన్ను అడిగితే. ఎందుకంటే ఐ డోంట్ ఫుల్లీ అగ్రీ విత్ దట్ కాన్సెప్ట్. అరేంజ్ మ్యారేజ్ లో ప్రేమ లేదు అనుకోవడం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒకప్పటి అరేంజ్ మ్యారేజెస్ కి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు అరేంజ్ మ్యారేజెస్ ఎలా ఉండేంటే డైరెక్ట్ 1 day బిఫోరా, లేకపోతే డైరెక్ట్ పెళ్లి పీటల మీద కూర్చున్న వాళ్ళు. అంటే ఎక్కువ స్కోప్ ఉండేది, టెక్నాలజీ ఉండేది కాదు, మాట్లాడుకునే వాళ్ళు కాదు, యాక్సెస్ ఉండేది కాదు, ఫ్రీడమ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు లవ్ మ్యారేజ్కి కావాల్సిన ఏంటంటే అది ఫెసిలిటీ కావచ్చు, యాక్సెస్ కావచ్చు, అన్నీ కూడా అరేంజ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అరేంజ్ మ్యారేజెస్లో ఇంకా మోర్ ఫ్రీడమ్ అండ్ ఎంపవర్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ లైసెన్స్డ్, కైండ్ ఆఫ్ దే కెన్ షేర్ ఈచ్ అదర్స్ ఫీలింగ్స్ అనేసి ప్రేమ పుట్టడానికి ఆ సమయం చాలు. సో ఇక్కడ లవ్ మ్యారేజెస్లో డెఫినెట్లీ దెర్ ఈస్ మోర్ లవ్. ఐ డోంట్ అగ్రీ, ప్రేమ పెళ్లిలో నేను తక్కువ చెప్పట్లేదు. దెర్ ఇస్ మోర్ లవ్ బికాస్ దే గెట్ మోర్ టైమ్ అండ్ స్పేస్. అరేంజ్ మ్యారేజ్లో టైమ్ అండ్ స్పేస్ తక్కువ ఉంటుంది, కానీ డెఫినెట్లీ అక్కడ కూడా ప్రేమ ఉంటుంది. ఎందుకు ప్రేమ ఉంటుందంటే తల్లిదండ్రులు బలవంతంగా పిల్లను అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చేయట్లేదు. వాళ్ళ ఇష్టాలకు అనుకూలంగానే ఒక్కొక్కరికి నచ్చాకనే అన్నీ ఓకే ఉంటేనే అరేంజ్ మ్యారేజ్ అవుతున్నాయి. ఇప్పుడు 99% అలాగే అవుతాయి. ఒక 1% ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని కంపల్సరీ స్టేట్లో, బట్ 99% అలాగే ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇష్టపడ్డారు, ఒక స్పార్క్ ఉంటుంది, తర్వాత దే కెన్ జనరేట్ ద లవ్, ఆ మిస్సింగ్ లవ్ అనేది. ఇదొకటి. రెండోదండి, పెళ్లి వరకే అది. అసలు నిజమైన లవ్ అనేది పెళ్లి తర్వాత ఉండాలండి. నేను చెప్పాలంటే అంటే మేబీ అది ఎగ్జాంపుల్ మీకు ఎలా రిసీవ్ అవుతుందో తెలియదు, కానీ మనకు వెహికల్కి ఇగ్నిషన్ ఉంటుందండి. ఏంటి కీ ఉంటుంది, ఇగ్నిషన్ బ్యాటరీతో స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ఇగ్నిషన్తో బ్యాటరీతో మనం బండిని నడపలేము, అది వెళ్ళదు, ముందుకు వెళ్ళదు, అస్సలు ముందుకు వెళ్ళదు. ఎలా వెళ్తుంది? ఫ్యూయల్ ఉండాలి, డీజిల్ ఉండాలా, లేదంటే ఎలక్ట్రిక్. మీ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి, సపరేట్ బ్యాటరీస్ ఉంటాయి, ఫ్యూయల్. దట్ విల్ టేక్ అవర్ జర్నీ వేర్ ఎవర్ వీ వాంట్. సో లైఫ్లో కూడా ప్రేమ అనేది, మ్యారేజ్ బిఫోర్ ప్రేమ అనేది జస్ట్ అన్ ఇగ్నిషన్. తర్వాత కావాల్సింది రియల్ లవ్. ఎందుకంటే మ్యారేజ్ కు ముందు ఉన్న లవ్ వేరు, మ్యారేజ్ తర్వాత ఉండే లవ్ వేరు. ఆ లవ్ ని సస్టైన్ చేయడానికి కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టాలి మనం. ఇలాంటి సిచ్యువేషన్ లో లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ముందే అన్ని తెలిసిపోయి ఉంటాయి, వాళ్ళ గురించి వాళ్ళకి మొత్తం తెలిసిపోయి ఉంటుంది కాబట్టి తర్వాత ఆ ప్రేమ ఉండదేమో నిజంగానే. అందుకే అంటున్నాను, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పెళ్లి తర్వాత ఐ వాంట్ టు క్లబ్ బోత్, రెండు కూడా ఒకటే కేటగిరీకి వస్తాయి. నన్ను అడిగితే యాజ్ అ రిలేషన్షిప్ కోచ్గా నేను చెప్పేది ఏంటంటే, నేను కేసెస్ చూస్తున్నాను చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు పెళ్లి తర్వాత ప్రేమ తగ్గడం కేసెస్ ఎక్కువ ఉన్నాయండి. అరేంజ్ మ్యారేజెస్నే పెరుగుతున్నాయి ప్రేమ. ఎందుకంటే వాళ్ళకు ఒక న్యూ జర్నీ, ఇంట్రెస్టింగ్, క్యూరియాసిటీ అండ్ ద మల్టిపుల్ సపోర్ట్స్ ఉంటాయి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకు కూడా దర్ లాట్ ఆఫ్ సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వాళ్ళకు అనుకూలంగా ఫేవర్గా పనిచేస్తాయి. అరేంజ్ మ్యారేజెస్ లవ్ పెరుగుతుంది, కానీ లవ్ మ్యారేజెస్లో సోషో ఎకనామిక్ సపోర్ట్ కావచ్చు, లేకుంటే ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ప్రీ మ్యారేజ్కి ఉన్న అది ఆ బటర్ఫ్లైస్ కానీ ఆ ప్యాషన్, ఆ స్పార్క్ అనేది తగ్గిపోయి ఇక్కడ ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ ముందు ఉన్న ప్రేమ ఇప్పుడు ఉండదు. చాలా మంది కంప్లైంట్కి వస్తారు, ముందు నన్ను ప్రేమించినప్పుడు ప్రేమించట్లేదు. అది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ బ్రేకప్స్. చాలా మందికి కాన్ఫ్లిక్ట్స్ కి, బ్రేకప్స్ కి వన్ ఆఫ్ ద రీజన్స్. సో అందుకే నన్ను అడిగితే రెండు ఈక్వల్ అండి. అది ఏ పెళ్ళైనా, ప్రేమ పెళ్ళైనా అరేంజ్ మ్యారేజ్ అయినా అదేంటంటే మ్యారేజ్ లైఫ్ని, ఆ జర్నీని టుగెదర్ చేయాల్సింది, అవి సేమే ఇంకా. సో అక్కడ ఏంటంటే ఆ ప్రేమను మనం కంటిన్యూ చేయాలంటండి. నేను ఎప్పుడైనా ఒక గార్డెన్తో, ఒక ఫ్లవర్ గార్డెన్తో పోలుస్తానండి ప్రేమని. అదేంటంటే ఒక్క రోజుతో మనం అయిపోయేది కాదు, ఎవ్రీడే నరిచేయాలి, ప్రతిరోజు నీళ్ళు పట్టాలి పూల మొక్కలకి. మనం ఒక రోజు పూల మొక్కలకి నీళ్ళు పట్టకుంటే వారిపోతాయి, 2 రోజులు 3 రోజులు పట్టకుంటే మొత్తం ఎండిపోతాయి చెట్లు. ప్రేమ కూడా అలాగే, మనం కంటిన్యూస్గా మనం వాటర్ పోసినట్టు మనం ఏంటంటే ఆ స్పార్క్ని మెయింటైన్ చేయాలి మనం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు మ్యారేజ్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఏంటంటే ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, ట్రస్ట్, కమిట్మెంట్, ఇవన్నీ పక్కన పెడదాం. ఇవన్నీ వచ్చేసి కొంచెం బోరింగ్ కనపడతాయి. కానీ లవ్ని, స్పార్క్ని మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ అండి,
పెళ్ళికి ముందు అందరు డేటింగ్కి వెళ్తారు, ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు, అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తుంటారు, అన్నీ చేస్తారు. పెళ్లి తర్వాత అవన్నీ వెనకెళ్తాయి, ఇంట్రెస్ట్ చూపించరు. సో కొన్ని పెళ్ళికి ముందు చేసేటివి అంత ఫ్రీక్వెన్సీగా కాకుండా నెలకు ఒకసారి అట్లీస్ట్ క్వార్టర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది పెట్టుకోవాలా. సో డేటింగ్ అనేది పోస్ట్ మ్యారేజ్ కూడా హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. భార్య భర్తలు డేటింగ్కి వెళ్తే ఎంత బాగుంటుందండి. దే రీక్రియేట్ ద మెమరీస్ ఆఫ్ ప్రీ మ్యారేజ్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఆ ప్రేమని స్పార్క్ అనేది అది ఇగ్నైట్ చేస్తుంది, ఆ ప్రేమను కాపాడుతుంది. ఓకే, రెండోది ఏంటంటే అండి, యాక్చువల్గా భార్య కావచ్చు భర్త కావచ్చు, వాళ్ళు మీ టైం ఇచ్చుకోవాలి, సెల్ఫ్ కేర్ మీద టైం ఇచ్చుకోవాలి. మీ టైం అంటే వాళ్ళకి ఇచ్చుకునేది, తర్వాత వీ టైం ఇవ్వాలి, ఇద్దరు కలిసి ఇచ్చుకున్న మీ టైం అండ్ వీ టైం. ఆ రెండు ఇస్తే ఏమవుతుంది అంటే అండి, మిగతా అదేంటే స్ట్రెస్ కావచ్చు, మిగతా అన్నీ కూడా పక్కన డైల్యూట్ అవుతాయి, వీళ్ళిద్దరి మధ్యలో ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. చాలా ఇంపార్టెంట్ అది. వీ టైం అంటే ఇద్దరు కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, డిన్నర్ టేబుల్ మీద కావచ్చు. ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు 2 కాపురాలు చేస్తున్నారండి, డిజిటల్ కాపురం అవుతుంది ఫోన్లో. ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ చిన్నపిల్లలు కూడా స్కూల్ కంటే ఎక్కువ దే ఆర్ స్పెండింగ్ ఆన్ గ్యాడ్జెట్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఫోన్స్ అనేది పార్ట్ అండ్ పార్సల్, వర్క్ రిలేటెడ్ దేర్ లాట్ ఆఫ్ డిపెండెన్సీస్ ఉన్నాయి. కానీ రోజుకు ½ అవర్ 1 అవర్ అంటే డిజిటల్ అంటే కంప్లీట్ ఏంటంటే నో డిజిటల్, నో ఫోన్ టైం, నో స్క్రీన్ టైం అని పెట్టుకొని ఆ టైంలో కలిసి టైం స్పెండ్ చేయాలి భార్య భర్తలు. దే షుడ్ గివ్ దర్ టైం. అంతేకాదండి, పేరెంట్స్కి అంటే పేరెంటింగ్ స్టేజ్కి వచ్చాక, పిల్లలు పుట్టాక ఇంకా తగ్గుతుంది గ్యాప్. అటెన్షన్ అంతా, ముందున్న అటెన్షన్ టైం అంతా డివైడ్ అయిపోతుంది. చాలా మంది లైఫ్ పార్ట్నర్స్ ఏం చేస్తారు, పర్టికులర్గా లైక్ ఫిమేల్స్ భార్యలు, దే గివ్ హై ప్రయారిటీ ఫర్ కిడ్స్. తర్వాతనే భర్త, ముందు మాకు పిల్లలే. ఈవెన్ వర్బల్ కూడా చెప్పుకుంటారు, నాకు పిల్లలే ముఖ్యం నీకంటే అనేది. కరెక్టే, తప్పులేదు, పిల్లలంటే చాలా ఇంపార్టెంట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పిల్లలు ఆ పేరెంటింగ్ అనేది మీ చేతిలో ఉన్నారు. మీ చేతులు లేకుంటే వాళ్ళు నిలబడలేదు, వాళ్ళ లైఫ్ అనేది ముందుకెళ్ళలేదు. భార్య భర్తలు ఎంత హెల్తీగా ఉంటే పేరెంటింగ్ అంత హెల్తీగా ఉంటుందండి. మీ ఇద్దరి మధ్యలో ఎంత సఖ్యత ఉంటే వాళ్ళకు కూడా అంత హెల్తీగా గ్రో అవుతారు. పేరెంటింగ్ అనేది అంత బాగుంటుంది. ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, ఈవెన్ ఫ్లైట్లో కూడా మనం సీట్ బెల్ట్ పెట్టుకునే ముందు, పిల్లలకి పెట్టే ముందు మనమే పెట్టుకోవాలంటారు. సో ఇక్కడ కూడా ముందు లైఫ్ పార్ట్నర్ అనమాట. లైఫ్ పార్ట్నర్ మీరు ఎంత హెల్తీగా ఉంటే పేరెంటింగ్ కూడా అంత బాగుంటుంది. సో అక్కడ టైం అనేది అలొకేట్ చేయాలి. మీకు కూడా టైం అంటే పిల్లలు అయ్యాక కూడా టైం ఇచ్చుకోవడము. తర్వాత ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి కదా, ట్రిప్స్కి వెళ్ళడం, వెకేషన్గా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఈ టైమ్స్ క్వాలిటీ టైం ఇవ్వడము. ఇద్దరు ఇంకోటండి, ఆల్వేస్ దే షుడ్ ఎక్స్ప్లోర్ సమ్ క్యూరియాసిటీ. అంటే ఒకరిలో ఒకరికి కొత్తదనం, అంటే దే షుడ్ షేర్ దేర్ చైల్డ్హుడ్ మెమరీస్ కావచ్చు. ఆ క్యూరియాసిటీ అనేది స్పార్క్ చేయాలి వీక్లీ వన్స్. లెట్ దెమ్ హ్యావ్ సంథింగ్ కైండ్ ఆఫ్ ఏమనొచ్చు అంటే అండి, యాక్చువల్గా వారానికి ఒక రోజు పెట్టుకోవాలి. వాళ్ళ గురించి వాళ్ళు లెట్ దెమ్ షేర్ దేర్ హార్ట్, వాట్ ఎవర్ దే ఆర్ ఫీలింగ్ ఇట్. ఒక క్యూరియాసిటీని మెయింటైన్ చేయాలి లైఫ్ టైమ్గా. ఎంతసేపు బోరింగ్ టాపిక్స్ లైక్ ఇన్ హౌస్ హోల్డ్ చోర్స్ కావచ్చు, ఆఫీస్ కానీ చుట్టాలది కానీ కాకుండా లెట్ ఇట్ బి సంథింగ్ ఆల్టుగెదర్ డిఫరెంట్. ఆ క్యూరియాసిటీని మనం మెయింటైన్ చేస్తే లవ్ అనేది ఫేడ్ కాదండి. ఫస్ట్ 1-2 years లోనే అన్ని షేర్ చేసేసుకొని, అన్ని చెప్పేసుకొని, వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి మొత్తం స్టోరీస్ అంతా చెప్పేసుకొని, దిస్ ఇస్ ఓన్లీ వన్ సైడ్. 1-2 years అయిపోతాయేమో. కానీ కరెంట్ ట్రెండ్ అండి, కరెంట్ ట్రెండ్ లో కూడా వీ హావ్ టు షేర్ అవర్ ఓన్ పర్స్పెక్టివ్. ఏమవుతుంది పిల్లల గురించి, ఫ్యూచర్ గురించి, ఎగ్జాంపుల్ వాట్ ఆర్ దేర్ గోల్స్, లెట్ దెమ్ డిస్కస్ దేర్ గోల్స్. ఆ గోల్స్ లో కూడా దే హ్యావ్ టు అటాచ్ దేర్ ఎమోషనల్ బాండ్ అండ్ అఫెక్షన్, లవ్. మన ఎగ్జాంపుల్, పెళ్ళైన కొత్తలో వాళ్ళకి ఇల్లు ఉండదు, దే ఆర్ ప్లానింగ్ దేర్ హౌస్. లెట్ దెమ్ విజువలైజ్, లెట్ దెమ్ డ్రీమ్ దేర్ హౌస్, లెట్ దెమ్ షేర్ దేర్ ఫీలింగ్స్. ఇల్లు ఎలా ఉండాలి, అలా ఉండాలి. ఒక విజువలైజేషన్లో ఇక్కడ 2 లాభాలు ఉన్నాయండి. ఒకటి, భార్య భర్తలు కనెక్ట్ అవుతారు బాగా. తర్వాత గోల్ని కూడా ఫాస్ట్గా వాళ్ళు అచీవ్ చేయగలుగుతుంటారు. లా ఆఫ్ విజువలైజేషన్ అంటారు కదా, అట్రాక్షన్ ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్. ఇట్ విల్ హెల్ప్ ఇన్ 2 ways. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైఫ్లో కావాల్సిన వాటి గురించి. లేదు అంటే ఒక స్టేజ్ వచ్చాకండి, లెట్ ఇట్ బి ఎనీథింగ్ ఎల్స్. మామూలుగా లైక్ పిల్లల విషయంలో కావచ్చు, వెకేషన్స్ కావచ్చు, దే షుడ్ కీప్ దెమ్ బిజీ విత్ అదర్ థింగ్స్ అదర్ దెన్ రెగ్యులర్ హౌస్ హోల్డ్ చోర్స్. కానీ ఒక గార్డెన్ మెయింటైన్ చేస్తున్నట్టు ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. అది మనం మెయింటైన్ చేయాలి. అండ్ లవ్ గ్రోస్. చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే 40s తర్వాత బాండింగ్ అనేది, ప్రేమ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఎందుకంటే 20sలో కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది, 30sలో రియాలిటీ చెక్ ఉంటుంది బాగా. 20sలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పడిపోయి రియాలిటీ చెక్ స్ట్రగుల్స్ అవి ఉంటాయి. బట్ 40s తర్వాత వచ్చిన ప్రేమ, పర్టికులర్గా ఎవరైతే మ్యారేజ్ అయ్యి లైక్ 15-20 years అయిన వాళ్ళు 40s నుంచి ఇట్ విల్ బికమ్ మోర్ మెచ్యూర్డ్ అండ్ ఆ బాండ్ అనేది డీప్గా ఉంటుందండి. ఇన్ ఎనీ ఫార్మాట్ యూ సీ లవ్ అనేది, ఇంటిమేసీ కావచ్చు, లైక్ అఫెక్షన్ కావచ్చు, ఇమోషనల్గా కావచ్చు. ఓవరాల్గా చూస్తే స్టడీస్ అన్ని చెప్తున్నాయి ద రైపన్, అంటే రైపన్ కాదు, ఇట్ విల్ గెట్ మోర్ నరిష్డ్. అంటే పిల్లలు సెటిల్ అయిపోయి ప్రశాంతంగా జీవితం, పిల్లలు సెటిల్ అవ్వకుండా పెరుగుతున్నా కానీ బాండ్ అనేది గట్టిగా ఉంటుంది హెల్తీ మ్యారేజెస్లో. అగైన్ ఐఎమ్ అండర్లైనింగ్ హెల్తీ మ్యారేజెస్లో. ఆ హెల్తీ మ్యారేజ్ లేకుంటే మళ్ళీ మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్స్ అవి వాటిని మనం ఫిక్స్ చేసుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద హెల్తీ మ్యారేజెస్ లవ్ గ్రోస్ స్ట్రాంగర్.
ఒక వైన్ లాగా వైన్కు వాల్యూ పెరిగినట్టు, బంగారానికి వాల్యూ పెరిగినట్టు రిలేషన్షిప్ బంధం విలువ కూడా ఒక గోల్డ్ లాగా వాల్యూ పెరుగుతుందండి ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ హెల్తీ మ్యారేజ్ అగైన్. ఓకే. సో హెల్తీ మ్యారేజ్ ఉంటేనే ఏదైనా సరే ప్రేమ కానీ లేకపోతే వాళ్ళ మధ్యలో ఉండే ఏదైతే కొంచెం ఇబ్బంది లేకుండా పిల్లల్ని పెంచుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ ప్రతిరోజు కొత్తగా ఫీల్ అవుతూ ఉండాలంటే దేర్స్ హెల్తీ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి లైఫ్ ఈజ్ టూ షార్ట్ అండి. మన చాలా మంది ఏం చేస్తారంటే అందరికీ కపుల్స్ చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్లో నేనే నెగ్గాలి నువ్వే నెగ్గాలి, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఈగో చిన్నవి వస్తాయి, అంటే పర్ఫెక్షన్కి వెళ్ళడము, ఇది ఇలా ఉండాలా అది అలా ఉండాలని వీటిలోనే వెళ్ళిపోతుంది సగం లైఫ్. అంటే కన్విన్సింగ్ చేయడంలో, జనాలకు ప్రూవ్ చేయడంలో, వ్యాలిడేషన్లో మనం ఇలా ఉండాలి. డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ అండి. అంటే లైఫ్ ఎలా ఉండాలనేది మీకు నచ్చినట్టు మీరు జీవించండి. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలేషన్షిప్ యాజ్ ఏ ఒక మోటివేషనల్ స్పీకర్గా ఒక కౌన్సిలర్గా చెప్తున్నాను. లైఫ్ అనేది ఎవరిది వాళ్ళకి యూనిక్ అండి. చాలా వరకు ఏం చేస్తున్నాం అంటే మన లైఫ్ని మనం జీవించట్లేదు, ఎదుటి వాళ్ళ లైఫ్ని మనం జీవించడానికి ట్రై చేస్తున్నాము, ఫెయిల్ అవుతున్నాం, దాంట్లో ఫెయిల్ అవుతున్నాం. ఎదుటి వాళ్ళు ఇలా ఉన్నారంటే మనం అలాగే కాపీ చేస్తే మనకు సంతోషం రాదు, బయట కనపడతాం సేమ్గా వాళ్ళకంటే బెటర్గా. ఎగ్జాంపుల్, వాళ్ళు మంచి వెకేషన్కి వెళ్ళారు, ఇలాంటి బట్టలు వేసుకున్నారు, ఇలాంటి ఫొటోస్ పెట్టారు, సోషల్ మీడియాలో ఇలా ఉన్నారు, వండర్ఫుల్. సేమ్ ఇంకా కొంచెం బెటర్గా రిపీట్ చేసినా ఇంటికి హ్యాపీగా రావట్లేదు, ఇంటికి వచ్చినాక హ్యాపీనెస్ ఉండట్లేదు. ఎందుకంటే కంటెంట్మెంట్ అనేది యూనిక్, ఎవరిది వాళ్ళకి యూనికే. సో మనం ఎదుటి వాళ్ళ లైఫ్ని లీడ్ చేయకూడదు, మనకు నచ్చింది చేయండి. వాళ్ళలాగా కాపీ చేసి వాళ్ళు చేసింది చేయకుండా మీకు ఏది నచ్చుతుంది, జెన్యూన్గా ఇక్కడ ఏది నచ్చితే అది చేయండి. మీకేం నచ్చుతుంది, మీ లైఫ్ పార్ట్నర్కి ఏం నచ్చుతుంది, ఒకసారి మీ లైఫ్ పార్ట్నర్ నచ్చింది చేయండి, ఒకసారి నీకు నచ్చింది చేస్తారు. ఒకరికేమో స్పిరిచువల్ ట్రిప్ ఇష్టం, ఇంకొకరికేమో వెకేషన్ మాల్దీవ్స్ లేకుంటే బీచ్కి వెళ్ళడం ఇష్టం. ఒకసారి ఇక్కడ వెళ్ళండి, ఒకసారి అక్కడ వెళ్ళండి, ఒకసారి 2 క్లబ్ చేయండి. సో ఇది మనకు నచ్చి అంటే పార్ట్నర్స్కి నచ్చినవి చేస్తే సంతోషం పెరుగుతుంది, ఆ ప్రేమ అనేది ఎప్పుడు వికసిస్తుందండి. ఇట్ విల్ నెవర్ ఫెయిడ్. పెళ్ళికి ఏజ్కి అసలు సంబంధం ఏంటి? ఏమైనా ఈ ఏజ్ వస్తే అయిపోయింది, పెళ్లి చేసి పంపించేయండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. పెళ్ళికి రైట్ ఏజ్ అంటూ ఉంటుందా అంటే మై ఆన్సర్ ఈస్ బిగ్ నో. నో. ఎందుకంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళు యంగ్ ఏజ్లో చేసేవాళ్ళు, చిన్న ఏజ్లో చేసేవాళ్ళు. అప్పుడైతే 20 బిఫోర్ చేసేవాళ్ళు, ఈ మధ్యకాలంలో 20sలో కూడా చేస్తున్నారు. యంగ్ ఏజ్లో చేసుకుంటే బాగుంటాయి అన్నారు పెళ్ళిళ్ళు. యంగ్ ఏజ్లో చేసుకొని 5-10 ఏళ్ళకే డివోర్సెస్ అవుతున్నాయి. అలాగే 30sలో చేసుకున్న వాళ్ళు, 35-40లో చేసుకున్న వాళ్ళు కూడా హెల్తీగా హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ అనేది ఏజ్ కాదండి. నన్ను అడిగితే యాజ్ అ రిలేషన్షిప్ కోచ్గా, ఒక ఎక్స్పర్ట్గా క్లయింట్స్ అంతా డీల్ చేస్తున్నాగా, రీసెర్చెస్ బేస్ మీద ఓవరాల్గా అన్నీ చూస్తే మనిషి అంటే రైట్ ఏజ్ బదులు అండి ప్రిపరేషన్ అంటే రైట్ మెచ్యూరిటీ ఇంపార్టెంట్ అండి. ఒక 3 థింగ్స్ అనమాట చాలా ఇంపార్టెంట్. ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్. ఏజ్ కంటే ఇవి చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది ఏంటంటే మామూలుగా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అండి, మామూలుగా బయాలజికల్ ఏజ్ చూసేవాళ్ళు. ఓకే, అమ్మాయికి 18+ ఉన్న చాలు, అబ్బాయికి 21 ఉంటే చాలా అన్నారు. తర్వాత చదువులు పెరిగాక, డిగ్రీలో మాస్టర్స్ అయ్యాక 21 ఈజ్ అ బయాలజికల్ సంథింగ్ ఆ ఏజ్ అని ఉంది. సో ఆ ఏజ్లో చాలా మంది ఏం చేస్తారంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు పెళ్లికి రెడీ లేకున్నా పేరెంట్స్ కంపల్సరీ స్టేట్తో ఏదో పెళ్లి చేసుకోవాలో, మంచి సంబంధాలు రావు, ఏదో రీజన్ తోటి అది కంపల్సరీ స్టేట్లో పెళ్లి చేస్తారు. ఆ కంపల్సరీగా చేసిన పెళ్లిలో ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. నేను అలాగని పెళ్లి లేట్ చేసుకోవాలా 30sకి 40sకి అని చెప్పట్లేదు, ఆడియన్స్కి చెప్తున్నాను. మీరు ఇమీడియట్లీ అంటే చివరి వరకు చూడండి మీరు. ఎందుకంటే పర్ఫెక్ట్ ఏజ్ అనేది మనం డిసైడ్ చేసుకునేది కాదు, అది మెచ్యూరిటీ ఇంపార్టెంట్. ఇక్కడ రెండోది ఏంటంటే చాలా మంది పేరెంట్స్ పక్కన పెట్టు, కాలేజ్ డేస్లో ఉన్నాయి, ఇంటర్మీడియట్లో ఉన్నాయి, కాలేజ్లో టీనేజ్ అవగానే 18 కోసం వెయిట్ చేస్తారు. 18 ఎప్పుడు వస్తుందో 19కి 20కి పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే అక్కడ యాక్చువల్గా లవ్ లేదు, మెచ్యూరిటీ లేదు. ఇక్కడ ఏంటంటే ఒకటే అండి, డోపమైన్ స్పైక్ అంటాం, హార్మోనియల్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఆ టైంలో ఇన్ఫాక్చుయేషన్ హార్మోన్స్ ఉంటాయి బాడీలో. సో అది తొందర పెట్టేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అయ్యేంత వరకే అది పనిచేస్తుంది. ఆ డోపమైన్ స్పైక్, హార్మోనియల్ అది ప్లెజర్ అనేది ఒక డ్రైవ్ ఉంటుంది కదా, హార్మోనల్ డ్రైవ్ అనేది పెళ్ళి అవ్వగానే తగ్గిపోతుంది. అది తర్వాత దే సఫర్ ఏ లాట్. ఎందుకంటే వాళ్ళు లైఫ్లో చాలా మెచ్యూరిటీ లెవెల్ ఆల్రెడీ దెబ్బతింటారు వాళ్ళు. ఎందుకంటే పెళ్లిలో స్ట్రగుల్స్ వచ్చాక పెళ్లికి కావాల్సిన పునాది ఫౌండేషన్ ఏదైతే ఉందో అది వేయరప్పటికి, అదొకటి వెనకబడిపోతారు. మెంటల్గా మిగతాయి కూడా సాధించాలి, కెరియర్ పరంగా కావచ్చు, మిగతా పరంగా. సో అందరికి, ఆడియన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి కావచ్చు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కావచ్చు, ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇమోషనల్ మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమోషనల్ మెచ్యూరిటీ, అండర్లైన్ దిస్ వర్డ్. ఇమోషనల్ మెచ్యూరిటీ అంటే నా ఫీలింగ్స్ని అంటే ఒక అడల్ట్గా, చైల్డ్గా కాదు. ఇంతకుముందు మనం ఒక వీడియో మాట్లాడుకున్నాం బ్రహ్మాండంగా. ఈ మధ్యలో పెళ్ళిళ్ళందరికీ 25 years 30 years వచ్చినాక పెళ్లి చేసినా కానీ వాళ్ళు పసిపిల్లలే, ఎదిగని పసిపిల్లలకి పెళ్లిళ్ళు అవుతున్నాయి. సో ఇక్కడ ఇమోషనల్ మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఆ ఇమోషనల్ మెచ్యూరిటీ ఉంటే వయసు ఎదిగిన కొద్దికి మన మెచ్యూరిటీ, ఇమోషనల్ మెచ్యూరిటీ కూడా ఎదగాల. లేకుంటే ఏమవుతుందంటే
అన్నీ కూడా సెల్ఫ్ సెంట్రిక్గా నాకు ఏసీ కావాలా, నాకే కావాలి, నాకే వ్యాలిడేషన్ ఉండాలి, నాకే అప్రూవల్, ఇమోషన్స్ అన్నమాట. ఇమోషన్స్లో కొంచెం ఆ డ్రైవ్ ఉంటుంది. అంతేకాదు నాకు కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటాను, ఒక అబ్బాయి కోపం వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాను కోపాన్ని, నెగిటివ్ ఇమోషన్స్ని, సాడ్ కావచ్చు, జెలసీగా కావచ్చు, రిజెక్షన్ ఎలా డీల్ చేస్తున్నాడు, స్ట్రగుల్స్ ఎలా డీల్ చేస్తున్నారు, సో సెట్ బ్యాక్స్ ఎలా డీల్ చేస్తున్నారు, అలాగే సక్సెస్ ఎలా డీల్ చేస్తున్నారు, సంతోషాన్ని ఎలా డీల్ చేస్తున్నారు. ఇక్కడ మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఓన్ ఇమోషన్స్ ఎలా మనం రెగ్యులేట్ చేసుకుంటున్నాం, అలాగే ఎదుటి వాళ్ళ ఇమోషన్స్ కూడా మనం ఎలా రిసీవ్ చేసుకుంటాము, ఎలా కనెక్ట్ అవుతాం. ఎగ్జాంపుల్, నా ఇమోషన్స్ నేను బాగానే మేనేజ్ చేసుకుంటాను, ఎదుటి వాళ్ళ ఇమోషన్స్ కూడా నేను అంటే కొంతమంది వాళ్ళ వరకు చాలా బాగుంటారు, ఆపోజిట్ జెండర్కి వచ్చేసరికి మాట్లాడడానికి చెందుతారు, లేదా ఇంకో ఫ్రీగా మాట్లాడలేకపోతారు, ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు, వాళ్ళ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వరు వాళ్ళు. సో ఇదేంటంటే మెచ్యూరిటీ, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరికైనా కావచ్చు, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ కూడా కనెక్ట్ అవ్వడము, అర్థం చేసుకోవడము, రిసీవ్ చేసుకోవడం అనేది ఇది ప్రీ రిక్విసైట్ అండి. జాబ్కి ఒక డిగ్రీ ఎలాంటిదో పెళ్లి చేసుకునే అబ్బాయికి అమ్మాయికి ఇమోషనల్ మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇప్పుడు మీరు దాని మీద రీసెర్చ్ చేయండి, యూట్యూబ్లో కంటెంట్ చాలా ఉంది, కోర్సులు చేయండి. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం మ్యారేజ్కే కాదు, అన్నిటికీ పనిచేస్తుంది. కెరీర్లో ఎదగాలన్నా, పర్సనల్ లైఫ్లో సంతోషంగా ఉండాలన్నా, నేబర్స్తో మంచిగా ఉండాలన్నా, లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా, సోషల్ లైఫ్ ఎక్కడికి వెళ్ళినా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అ ఫౌండేషన్ అండి. అది ఉన్న వాళ్ళు అంతెందుకు, ఈవెన్ గొప్ప గొప్ప లీడర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ పారిశ్రామికవేత్తలు కావచ్చు, కార్పొరేట్ వరల్డ్లో కావచ్చు, ఎక్కడ కూడా కావచ్చు, ఐక్యూ కాదు వాళ్ళకు ఉన్నది. ఐక్యూ కంటే ఈక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళే ఎదుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద కంపెనీ తీసుకుందాము, స్టీవ్ జాబ్స్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, సుందర్ పిచాయ్ కావచ్చు, ఎనీ కంపెనీలో ఎనీ లీడర్ తీసుకో, ఆ లీడర్కి ఈక్యూ లెవెల్ చాలా ఉన్నాయి. ఎందుకంటే దే విల్ హావ్ ఎ ట్రెమెండస్ ఆఫ్ ప్రెషర్, చాలా ప్రెషర్ ఉంటుంది. వాటన్నిటిని తట్టుకొని దే హ్యావ్ టు డ్రైవ్ ద షో. సో ఇమోషనల్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. సో పెళ్లికి అయితే కంపల్సరీ అది. సో ఇది మొట్టమొదటిది. రెండోది వచ్చేసండి యాక్చువల్గా ఫినాన్షియల్ స్టెబిలిటీ. అంటే పెళ్లితో పాటు బాధ్యతలు వస్తాయి. ఆ బాధ్యతల కింద పర్టికులర్గా ఈ మధ్యలో అంటే అబ్బాయి ఉంటే చాలు సంపాదిస్తే, అమ్మాయి లేకుంటే కానీ ఒక వర్షన్ ఉంది, దట్స్ ఓకే, ఐ రెస్పెక్ట్ దట్. కానీ ఇప్పుడు మారుతున్న కాలంలో ఇద్దరు కూడా ఈక్వల్గా చదువుతున్నారు, మోర్ టాలెంటెడ్. అబ్బాయి ఒక్కరే జాబ్ చేయాలి, ప్రొఫెషనల్గా ఉండాలి, అమ్మాయి చేయకూడదు అంటే దిస్ అన్ అన్ఫేర్. వాళ్ళ టాలెంట్కి, వాళ్ళ ఎఫర్ట్స్కి ఇట్స్ అన్ అన్ఫేర్. ఇద్దరికి కెరీర్ పరంగా, ఫినాన్షియల్గా వాళ్ళు స్టేబుల్గా అయ్యారా, సంథింగ్ బేసిక్ లెవెల్. పెళ్లి చేసుకోవాలి, అడిషనల్ ఖర్చులు ఉంటాయి, ట్రిప్స్ ఉంటాయి, వెకేషన్స్ ఉంటాయి, వాళ్ళిద్దరికి సొంతంగా ఇల్లు కావాలి. వీటన్నిటిని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు, అట్లీస్ట్ టు స్టార్ట్ విత్ బేసిక్. నేను ఫినాన్షియల్ ఫ్రీడమ్ అవ్వట్లేదు, రిటైర్మెంట్కి వచ్చే ఫినాన్షియల్ ఫ్రీడమ్ గురించి అడగట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోగలను, నెక్స్ట్ 2-3 years నేను సర్వైవ్ అవ్వగలుగుతాను. కానీ ఇలాంటి విషయంలో ఒక మాట అంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత చూసుకోండి, ఏదైనా ఆ తర్వాత సెటిల్ అవ్వండి, ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా వెయిట్ చేయకండి. ఇది ఎలా ఉందంటే అండి, యాక్చువల్గా ఈత రానులకు నువ్వు ఈత నేర్చుకున్నాక డైవ్ చేస్తే అదొకటి ఉంటుంది. ఈత నేర్చుకోకుండా నువ్వు డైవ్ చేయి, ఈత నేర్చుకోవచ్చు, వస్తుందంటే వస్తుందేమో, కానీ అందరికీ రాదు. కొంతమంది ఏదో అంటే డైవ్ ప్రొఫెషనల్గా చేయకపోవచ్చు, బయటగా ప్రాణాలు కాపాడుకొని గట్టెక్కుతుండొచ్చు, అదృష్టం బాగుంటాయి, కానీ అందరు రాలేరు కదా, ప్రాణాలు పోతాయి. సో ఇక్కడ కూడా మ్యారేజెస్ బ్రేకప్ అవుతాయి. బేసిక్ లెవెల్ అండి నేను అనేది. కనీసం ఏంటంటే మనకేంటంటే హౌస్ గడవాలి, బేసిక్ ఎక్స్పెన్సెస్ బేసిక్ లెవెల్గా ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. లేకుంటే ఏమవుతుందంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాలేదు, పేరెంట్స్ మీద డిపెండెన్సీ. ఇమీడియట్ అదర్ ఆప్షన్ ఏముంది, పేరెంట్స్ మీద డిపెండెన్సీ. వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఏదైనా సంథింగ్ గోస్ రాంగ్, ఇప్పుడు ఫర్ సమ్ రీజన్స్ పేరెంట్స్ జాబ్ అవ్వడము, బిజినెస్లో లాస్ అవ్వడము, ఇంకేదో ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అవుతుంది. అప్పుడు భార్య భర్తలు ఏమవ్వాలి? నో వన్ కెన్ హెల్ప్ us. అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫినాన్స్ చుట్టే తిరుగుతుంటాయి అన్ని. మనం మ్యారేజెస్లో మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ప్రతిదానికి హెల్త్ కావచ్చు, ప్రతిదానికి కంఫర్ట్స్ కావచ్చు, డైలీ ఫుడ్కు నెసెసిటీకి డబ్బులు చాలా ఇంపార్టెంట్. సో ఇది బేసిక్ లెవెల్, అట్లీస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ జాబ్లో అయినా నువ్వు సెటిల్ అయినావంటే నువ్వు చేసుకోవచ్చు. వాళ్ళు ఏమంటారు, మేము చూడలేదా, మేము చేసుకోలేదా, మాకు చిన్నప్పుడే చేశారు, మనకి ఇంకా తొందరగా పిల్లలు పుడితే, వండర్ఫుల్ క్వశ్చన్, తొందరగా పిల్లలు పుడితే వాళ్ళు పెద్ద అయ్యేసరికి మనం కూడా ఇంకా ఏజ్ లోనే ఉంటాం, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేయొచ్చు, లేకపోతే ముసలోళ్ళు అయిపోతారు. ఈ క్వశ్చన్ పెద్దవాళ్ళది, లైక్ 50s 60s వాళ్ళ క్వశ్చన్. అది వండర్ఫుల్. దట్ క్వశ్చన్ హ్యాస్ అ రీజన్, వ్యాలిడ్ రీజన్. నేను కాదనట్లేదు, పెళ్ళిళ్ళు నువ్వు డిలే చేసి 30కి 40కి చేసుకోమంటలేదు. 25 సంవత్సరాలకు పెళ్లి చేయండి. 21-22 yearsకి మీకు డిగ్రీస్ అయిపోతున్నాయి, మాస్టర్స్ అయిపోతున్నాయి, అండ్ 23 yearsకి జాబ్లో కానీ ఇమోషనల్ మెచ్యూరిటీ తెచ్చుకోవచ్చు. రైట్ టైంకే చేసుకోవాలి, బట్ డిలే చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే పేరెంట్సే కల్పిట్స్. ఇక్కడ మళ్ళీ పేరెంట్స్ కూడా ఏంటంటే డిగ్రీ అవ్వగానే మీరు అంటే ఇట్స్ నాట్ ఎ పర్సనల్, ఇట్స్ ఇన్ అ కన్స్ట్రక్టివ్ వే, పాజిటివ్గా తీసుకోవాలా. పిల్లలని ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడడానికి ఇమీడియట్లీ డిగ్రీ తర్వాత పుష్ చేయాలండి. లెట్ హిమ్ టేక్ హిజ్ ఓన్ స్పేస్. వచ్చినప్పుడు వస్తుంది, చేసినప్పుడు చేసుకోడు, బ్రతకలేడా, డబ్బులు లేవా, ఆస్తులు లేవా, కూర్చొని తిని ఉంటుంది, ఇలాంటి కొన్ని ప్యాంపరింగ్ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వెనక్కి వెళ్తారు.
ఇది కేవలం ఫినాన్స్ మీదనే కాదు, మిగతా అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో వాళ్ళని స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ చేయాలి. సో యాజ్ అ కోచ్గా నేనేమంటున్నా, ఫినాన్షియల్గా ఫౌండేషన్ అనేది చాలా బేసిక్ లెవెల్ అండి. కనీసం వాళ్ళ ఖర్చులు వాళ్ళు సంపాదించుకోవాలి, లగ్జరీస్ లేకుండా. చిరాసులు కొనుక్కున్నా పర్లేదు వాళ్ళు, కనీసం వాళ్ళ ఖర్చులు వాళ్ళకి వెళ్ళిపోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఖర్చులు వెళ్ళిపోవాలి, బేసిక్ లైఫ్ స్టైల్. లేట్ అవ్వకూడదు. సో అది లేట్ అవ్వాలి అనట్లేదు, ఎంత తొందర వీలుంటే అంత తొందర చేసుకోండి. ఐడియల్గా 25 years చేయొచ్చండి. అసలు చేసుకోకపోతే ఎవరు అసలు మాకు పెళ్ళి వద్దు, ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు, నన్ను నేనే చూసుకోలేకపోతే ఇంకొకరు వస్తే నేనేం చూసుకోగలను. సో అది ఆల్ టుగెదర్ బిగ్ సముద్రం అంత పెద్ద క్వశ్చన్ అది, దాని గురించి మాట్లాడలేము. దాని గురించి అందరు ఆడియన్స్ చెప్తున్నా. ఒక వీడియో ఉంది, 30-40 minutes వీడియో పెట్టాము. పెళ్లి చేసుకోకుంటే నష్టాలు కష్టాలు, ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోకూడదు, ఒక స్పెషల్ వీడియో చేస్తాం మనం. అది ప్రేక్షకులకు ఆ లింక్ వేసేది కింద, వాళ్ళకి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది దాంట్లో. సో ఇక్కడ ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇది మూడోది చాలా ఇంపార్టెంట్ అండి, మెంటల్ ప్రిపరేషన్. అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఇమోషనల్ మెచ్యూరిటీ వచ్చింది అనుకుందాం, ఫినాన్షియల్ గా జాబ్ కూడా వచ్చింది అనుకుందాం, కానీ మెంటల్ గా ప్రిపేర్ లేవు పెళ్లికి. అంటే ఆ బాధ్యతను తీసుకోవడానికి కావచ్చు, మెంటల్ గా ప్రిపేర్ లేరు, క్లారిటీ లేదు, పెళ్లి ఎవరిని చేసుకోవాలా అంటే లైక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ డాట్స్ అనమాట. క్లారిటీ లేనిది, మెంటల్ గా క్లారిటీ లేనిది ప్రిపేర్ అవ్వండి పెళ్లి చేయకూడదు. అది కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అది నో వన్ కెన్ ఆన్సర్ అండి. సొంత అమ్మ సొంత నాన్న తల్లిదండ్రులకు కూడా తెలియదు అది. ఆ అబ్బాయికి అమ్మాయికి వాళ్ళకే తెలియాలి. లైఫ్ లో ప్రతి ఒక్కరికి చూడండి, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది అంటే అండి, కాలేజ్లో క్వశ్చన్ పేపర్ అందరికి సేమ్ ఉంటుంది, సేమ్ ఆన్సర్ రాస్తాము, మార్క్స్ వస్తాయి, పాస్ అవుతాము, డిస్టింక్షన్ వస్తాయి, పెద్ద పెద్ద జాబ్లు వస్తాయి, జాబ్స్ కూడా వస్తాయి, సెటిల్ కూడా అవుతారు. లైఫ్లో అలా కాదు, సేమ్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ డిఫరెన్స్ ఉంటాయండి. అదే క్వశ్చన్స్ 10 మందికి దేవుడు ఇస్తాడు, కానీ వాటి ఆన్సర్ సేమ్ ఉండవు. దిద్దేటప్పుడు సేమ్ ఆన్సర్ రాస్తే ఫెయిల్ అవుతారు చాలా మంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక యూనిక్ DNA ఉన్నట్టు, ప్రతి ఒక్కరికి ఏంటంటే అదే ఆన్సర్ పక్కలు వేసే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది అవుట్ ఆఫ్ టాపిక్, ఓకే, మంచి డిమాండ్ ఉన్న మార్కెట్లో మంచి ప్రోడక్ట్ అది, ఓకే, ఇద్దరు పెడతారు, ఇద్దరు డిఫరెంట్ పర్సనాలిటీస్, అదే మార్కెట్ ఇద్దరు పెడతారు, ఓకే, ఒకటి బాగా నడుస్తుంది, ఒకటి నడవదు. ఇక్కడనేమో అసలు టైం లేదు, సేమ్ ప్రోడక్ట్ సేమ్ థింగ్. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ డిఫరెన్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అన్స్పోకెన్ థింగ్స్. ఎందుకంటే వాళ్ళ సోషల్ స్కిల్స్ వేరే, ఇమోషనల్ కనెక్ట్ వేరే, వాళ్ళ వైబ్స్ వేరే, వాళ్ళ ఆరా వేరే, వాళ్ళ కరిష్మా వేరే. సో మనిషికి చేంజ్ ఉంటుందండి. సో అందుకే అంతెందుకు ఒకే రక్తం పంచుకు పుట్టిన తోబుట్టులు కూడా ఎక్కువ చదివిన వాళ్ళు కూడా ముందుకెళ్ళలేరు, తక్కువ చదివిన వాళ్ళు ముందుకెళ్తారు, లేదా ఈక్వల్గా చదివిన వాళ్ళు కూడా సేమ్ ఉండరు. సో ఎవ్రీ వన్ హ్యాస్ అ యూనిక్ స్పార్క్. సో అందుకే పేరెంట్స్ కూడా చెప్పలేరండి, 25 సంవత్సరాలు వచ్చాక లేదు ఇంకా టైం కావాలంటే 1-2 years తీసుకోండి, ఎవరిది వాళ్ళకి అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఓన్ లైఫ్ గోల్స్ అనేది పెట్టుకోవాలి. అంటే పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి నాకు, ఓకే, కెరీర్ ఎలా ఉండాలి, ఫినాన్షియల్ గోల్ ఏంటి, నా స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉండాలి, నువ్వు స్పిరిచువాలిటీ నమ్ముతున్నావు నమ్ముతలే నేను క్వశ్చన్ చేయట్లేదు, ఎలా ఉండాలి. సో ప్రతి దాంట్లో నేను ఒక బుక్ రాశానండి, యువర్ లైఫ్ గ్రాడ్యుయేషన్ అనేది, విచ్ ఈస్ అబౌట్ ట్రూ ఫుల్ఫిల్మెంట్, లీడింగ్ ఏ హ్యాపీ అండ్ ట్రూలీ ఫుల్ఫిల్మెంట్. 10 subjects ఉంటాయండి దాంట్లో, 10 papers, ఓకే, రైట్ మైండ్ సెట్, పర్సనల్ సెట్, హెల్త్ సెట్, ఫ్యామిలీ సెట్, ఫినాన్షియల్ సెట్, స్పిరిచువల్, ఫిలాంథ్రఫీ, అలా ఒక 10 ఉంటాయి. 10 మ్యాండేటరీ పేపర్స్ ఇన్ లైఫ్. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, నాకు స్పిరిచువాలిటీ కూడా వద్దన్న వాళ్ళు కూడా స్పిరిచువాలిటీ దగ్గర కూడా వెళ్తారు, ఫిలాంథ్రఫీ నాకు అవసరం లేదన్న వాళ్ళు కూడా చేస్తారు, తెలియకుండానే చేస్తారు వాళ్ళు, బట్ దే డోంట్ ట్యాగ్ బట్ దే డూ దట్. సో ఈ 10 సబ్జెక్టులు మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ ఆ సబ్జెక్టులని మనం అంటే జీవిస్తుంటాం, మనం చదవడం కాదు జీవిస్తుంటాం. ఆ జీవించడంలో ఎంతవరకు జీవిస్తున్నాము అంటే మనం ఒక లిమిట్ ఉంటుంది కదా, హెల్తీ లిమిట్, ఎబో హెల్తీ లిమిటా బిలో హెల్తీ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటిపైన అవగాహన పెంచుకోవాలా. లైఫ్ గ్రాడ్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అకాడమిక్ గ్రాడ్యుయేషన్ ఉంది, లైఫ్లో కూడా గ్రాడ్యుయేట్ అవ్వాలి. సో అబ్బాయి అమ్మాయి దే షుడ్ గెట్ క్లారిటీ, వెరీ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలండి. నేను అప్పుడు ముందు కూడా చెప్పాను, ప్రతిసారి చెప్తాను, క్లారిటీ ఈజ్ పవర్, క్లారిటీ సూపర్ పవర్. మీకు ఎంత క్లారిటీ ఉంటే మీ డిసిషన్ అంత పర్ఫెక్ట్ ఉంటాయి. లేకుంటే క్లారిటీ లేకుంటే ఏదో ఒకటి, ఓకే పెళ్లి చేసుకోవాలో చేసుకుంటున్నాను, అమ్మ నాన్న చూస్తారు, ఓకే లవ్ మ్యారేజ్, ఓకే నాకు కొలీగ్ ఉన్నారు చేసేసుకుంటున్నాను, తొందరపడ్డట్టు అవుతుంది. ఇన్కంప్లీట్ వ్యూతో అవేర్నెస్ లేకుంటే నష్టపోయేది నువ్వు కాదు, మీ లైఫ్ పార్ట్నర్ కూడా నష్టపోతుంది. రాంగ్ స్టెప్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డిసిషన్. చిన్న వెకేషన్కి వెళ్తేనే 1 week ప్లానింగ్ చేస్తారండి గట్టిగా, ఏ హోటల్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. చిన్నది ఏదైనా కార్ కొనాలన్నా, ఒక మొబైల్ కొనాలన్నా, ఇప్పుడు దే డూ డీప్ రీసెర్చ్. పెళ్లికి ఎందుకు రీసెర్చ్ చేయరు, లెట్ దెమ్ డూ, బిల్డ్ చేయండి, అవేర్నెస్ బిల్డ్ చేయండి, రీసెర్చ్ చేయండి, అవేర్నెస్ పెంచుకోండి, క్లారిటీతో డిసిషన్ తీసుకోవాలండి. సో ఏజ్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇమోషనల్ మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్, ఏజ్ కంటే ఇంపార్టెంట్, ప్లస్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, అండ్ తర్వాత లాస్ట్కి వస్తే క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మెంటల్ ప్రిపరేషన్ క్లారిటీలో రెస్పాన్సిబిలిటీ మోయగలుగుతామా అన్నిట్లో, ఇంతకుముందు అనుకుంటా ఆ ఏరియా అన్నిట్లలో కూడా ఫుల్ క్లారిటీ ఉండాలి. ప్రేమకు పరీక్ష అనేది
పాటల్లో చాలాసార్లు Right, విన్నాం, right, సినిమాల్లో చాలాసార్లు చూసాం, కానీ ప్రేమకు పరీక్ష అంటే విల్ దేర్ బి ఏ రిటన్ టెస్ట్ అంటే ప్రేమకు పరీక్ష ఉంటుందా అంటే సింపుల్గా అందరూ ఎస్ ఆర్ నో చెప్తారు. ఎస్ ఉంటుంది, యా లేదు నో అని చెప్తారు. కానీ ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్గా, ఒక కోచ్గా నన్ను అడిగితే పరీక్ష ఉండదండి. ఎందుకంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ కాదు అది. కానీ ఖచ్చితంగా దెర్ ఈజ్ అ వే. ఏంటంటే ఇప్పుడు ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఒక ఫార్ములా కావచ్చు, ఒక ఈక్వేషన్ ఎలా ఉంటుందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాటర్కి H2O అనేది ఒకటి ఉంది కదండి, ఈక్వేషన్ లాగా ఫార్ములా ఉంటుంది. ఆక్సిజన్కి O2 ఉంటుంది. తర్వాత సాల్ట్కి కూడా ఇప్పుడు ఉంటుంది కదా, NaCl అని ఒకటి ఫార్ములా ఈక్వేషన్ ఉంటుంది. అలాగే ప్రేమకు కూడా ఒక ఈక్వేషన్ ఉంటుందండి. సో ఆ డెఫినేషన్, లవ్ డెఫినేషన్ వచ్చేసి లవ్ ఈక్వల్ టు ఇమోషనల్ సేఫ్టీ అండి. అది ప్లస్ ఇమోషనల్ సేఫ్టీ ప్లస్ రెస్పెక్ట్ ప్లస్ ట్రస్ట్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్లస్ వచ్చేసి లాయల్టీ అండి. ఇవన్నీ కలిస్తేనే అది ఈక్వేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న 5లో లవ్ ఈక్వల్ టు 1+2+3+4+5 మనం 5 చెప్పుకున్నాం. 5 ఏ ఒక్కటి లేకున్నా లవ్కి అనేది వెలితితనం ఉంటుంది. అలాగే 2 లేవనుకో ఇంకా కొంచెం తగ్గేసి ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఉప్పు తర్వాత చక్కెర అలాగే కనపడుతుంది చూడడానికి, లవ్ కూడా అలాగే కనపడుతుంది, బట్ రుచి వేరు ఉంటుంది. అంటే లైక్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ లవ్. సో అంతేకాదు, దీంట్లో రెండింటికంటే ఎక్కువ లేకుంటే అవుట్ ఆఫ్ 5లో ఆ బంధం కూడా నిలబడదండి, బ్రేకప్ వైపు దారి తీస్తుంటుంది. సో లవ్ అనేది ఎప్పుడైనా సరే అండి, లవ్ అనేది చిరకాలం నిలవదు, దాన్ని మనం పెంచి పోషించాల్సిందే ప్రతినిత్యం. ఈ ఈక్వేషన్స్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇంగ్రీడియంట్స్ ని అన్నిటిని మనం సమతుల్యంగా ఒక బ్యాలెన్స్డ్ డైట్ లాగా దాన్ని మనం పోషించుంటాం. బట్ దేర్ ఇస్ దిస్ థింగ్ కదా సార్, ఎప్పుడు కూడా ప్రేమ కొన్ని రోజులే బాగుంటుంది, ప్రేమ కొంతకాలమే బాగుంటుంది, తర్వాత ఇట్ విల్ ఫేడ్ అవుట్ అనే 100% ట్రూ అది. ఎందుకలా అంటే ఆ ప్రేమను స్టార్టింగ్ లో నరిష్ చేస్తారు, తర్వాత వదిలేస్తారు. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు మామూలుగా చెట్టును ఎవరైనా నాటొచ్చు మొక్కను, కానీ ప్రతినిత్యం ఆ మొక్కని నీరు పోస్తూ పెంచాలి. ఒక గార్డెన్ ఎలా పెంచుతామో అలాగే ప్రేమను కూడా పెంచాలి. అందరూ మొక్కను నాటినట్టు ప్రేమను సృష్టించుకుంటారు, ప్రేమ పుడుతుంది, ప్రేమ నిలబదు. ఒకవేళ నిలిచిన అంత స్పార్క్ అనేది ఉండదు అది. సో అది ఉండాలంటే ఈక్వేషన్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ వచ్చేసండి ఇమోషనల్ సేఫ్టీ, అది చాలా ఫౌండేషన్ ప్రేమలో. ఇమోషనల్ సేఫ్టీ ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్ పైన ఒకరి మధ్యలో ఒకరికి ఆ ఇమోషనల్ షేరింగ్ అనేది ఉండాలి. ఏదైనా షేర్ చేసుకోవడానికి ఈ మధ్యకాలంలో చూస్తున్నాము ఇమోషనల్ అఫేర్స్ అవుతున్నాయి బాగా, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కాదు, ఇమోషనల్ అఫేర్ అంటే తెలియని వాళ్ళకి చెప్పేలేను. టెక్నికల్గా మామూలుగా నా లైఫ్కు సంబంధించిన సీక్రెట్స్ కావచ్చు, బాధలు కావచ్చు, ఎనీథింగ్ ప్రైవేట్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో జీవిత భాగస్వామి దగ్గర షేర్ చేసుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తోటే, బాయ్ ఫ్రెండ్స్ తోటో, గర్ల్ ఫ్రెండ్స్ తోటో, లేదా పక్కింటోళ్ళకో, కొలీగ్స్కో, ఎవరికో ఒకటి చెప్తున్నారు. ఇది ఏమవుతుందంటే అప్పుడు జీవిత భాగస్వామికి తెలిసినప్పుడు ఇంత ప్రైవేట్ మ్యాటరు, ఇంత సెన్సిటివ్ విషయము నా దగ్గర చెప్పుకోకుండా ఎదుటి వాళ్ళ దగ్గర చెప్తున్నారంటే వెరీ సింపుల్ అండి. అక్కడ ప్రాబ్లం వాళ్ళది కాదు, ప్రాబ్లం వచ్చేసి ఇద్దరిది. ఇద్దరి మధ్యలో ఇమోషనల్ సేఫ్టీ లేదు. అదంటే ఆ ఇమోషనల్ కనెక్ట్ అనేది లేదు, మిస్ అవుతుంది. మంచి చెడు, సంతోషం, సుఖము, సంతోషము, ఏదైనా సరే ఇమోషన్స్లో అప్పు కావచ్చు, లో కావచ్చు, ఏదైనా సరే ముందు జీవిత భాగస్వామితో పంచుకోవాలి. ఎక్కువ సంతోషం వచ్చిన గుడ్ న్యూస్ కూడా ఫస్ట్ నువ్వు లైఫ్ పార్ట్నర్ చేయకుంటే ఎవరికో ఫ్రెండ్కి చేస్తున్నారంటే దెర్ ఇస్ అ గ్యాప్. సో ఆ సంతోషాన్ని కావచ్చు, కష్టాన్ని కావచ్చు, నష్టాన్ని కావచ్చు, ఎనీథింగ్ మనుషులు అన్నప్పుడు ఇమోషనల్ రోలర్ కోస్టర్ ఉంటుంది లైఫ్లో. ఎప్పుడు ఒకేలాగా ఉండం, ఒక రోజు హ్యాపీగా ఉంటాం, ఒక రోజు డౌన్గా ఉంటాము, అది నిలకడ ఉండదు. ఇట్స్ క్వైట్ కామన్. ఎంత బెస్ట్ యోగి, సద్గురు, రోజు మెడిటేషన్ చేసే వాళ్ళకి కూడా ఇమోషనల్ రోలర్ కోస్టర్ ఉంటుంది. సరే ఆ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా మనం మేనేజ్ చేసుకొని మన వాళ్ళతో ఎలా షేర్ చేసుకుంటున్నాం, దట్ బ్రింగ్స్ ఇమోషనల్ సేఫ్టీ. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ షేర్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే చెప్పగానే ఒక జడ్జిమెంటల్, క్రిటిసైజ్ చేయడము, సరిగా రిసీవ్ చేసుకోకపోవడము, ఎంపతి చూపించకపోవడం, సింపతి చూపించకపోవడము, ఆ ఇమోషనల్ డిస్కనెక్ట్ ఉంటుంది కదా, అందువల్ల షేర్ చేసుకోరు. సో ఇక్కడ వాళ్ళు అది ఫిక్స్ చేసుకోవాలి. ఇమోషనల్ సేఫ్టీ అనేది మస్ట్, నెంబర్ 1. రెండోది వచ్చేసి రెస్పెక్ట్ అండి. ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉండాలి. అంటే నలుగురిలో భార్యని భర్త, భర్తను భార్య ఒకరి మీద ఒకరిని మంచిగా రెస్పెక్ట్ చేసుకోవాలి. ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నా, ఒకరిది తప్పున్నా కానీ ఆ సమయానికి అక్కడికి వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకోవాలి, బట్ దే షుడ్ బి రెస్పెక్ట్. బయటనే కాదు, క్లోజ్ రూమ్లో కూడా ఇద్దరు లోపల, అంటే ఇంట్లో కూడా ప్రైవేట్ స్పేస్లో కూడా దే షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఒకరి ఫీలింగ్స్ని ఒకరు రెస్పెక్ట్ చేయడం, ఒకరి మాటను ఒకరు రెస్పెక్ట్ చేయడం. నువ్వు ఆన్సర్ నో చెప్పినా పర్లేదు, అడిగిన దానికి ప్రతిదానికి ఎస్ చెప్పాలని అవసరం లేదు. నో చెప్పినా ఒక పాజిటివ్గా, ఒక ఏంటంటే ఒక కనెక్టింగ్ వేలో చెప్పాలి. ఇమోషనల్గా కనెక్ట్ అయ్యి కరెక్టే, డిసిషన్ బాగానే ఉంది కానీ ఇలా కాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుంది, బాగానే ఉంది. జస్ట్ మల్టిపుల్ వేస్ టు డీల్. నో చెప్పడంలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్. ఇమోషనల్ కనెక్ట్ అయ్యి చెప్పాలి. తర్వాత ట్రస్ట్ అండి. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ లేకుంటే కూడా వీటన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుంది. ట్రస్ట్ లేకుంటే రెస్పెక్ట్ పోతుంది, ఇమోషనల్ సేఫ్టీ రాదు. ట్రస్ట్ అనేది ఓవర్ నైట్గా అయ్యేది కాదండి. మనం ఏది షాప్లో
ఏది డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు, దాన్ని పెంచి పోషించాలి ప్రతినిత్యం. ట్రస్ట్ బిల్డ్ చేయడం అనేది అంటే ఏంటంటే ఒక గ్లాస్ లాంటిది, మనకు ఒకరు ఉన్నారు అనే ఒక నమ్మకం. ఎగ్జాక్ట్లీ. అది బిల్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది, పోగొట్టుకోవడం ఎంత టైం కాదు, కానీ అది బిల్డ్ చేయడం చాలా టైం పడుతుంది. సో ట్రస్ట్కు బేసిక్ ఫౌండేషన్ అనేది ట్రాన్స్పరెన్సీ, ఓపెన్ కమ్యూనికేషన్. మన దగ్గర ఉన్న రహస్యాలన్నీ కూడా కొన్ని సీక్రెట్స్ అనవచ్చు, కొన్ని భార్యాభర్తలతో ఒకరికొకరు షేర్ చేసుకోవాలి, అన్ని కూడా మనం పెట్టుకోలేం. కొన్ని ఎందుకు నా భర్తకు నా భార్యకి ఎందుకు ఇబ్బంది పెట్టాలా, నేను మోస్తాలే బరువు అని ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ రిలేటెడ్ ఉంటాయి, చెప్పుకోరు ఒకరికొకరి. కానీ అది కాస్త బ్యాంక్రప్టీకి వచ్చేసరికి ఒక ఎక్స్ప్లోడింగ్ స్టేజ్కి వచ్చాక తెలిస్తే అప్పుడు అది మొయ్యలేంత బరువు అవుతుంది, ఆ నమ్మకం కూడా ఉండదు, ట్రస్ట్ కూడా ఉండదు. అదొకటే కాదు, చాలా విషయాలలో ట్రస్ట్ అనేది ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి రెస్పాన్సిబిలిటీ అండి. రెస్పాన్సిబిలిటీ అనేది పెళ్లితోటి చాలా బాధ్యతలు వస్తాయి, పెళ్లిలో చాలా లాభాలు ఉంటాయి, దాంతోపాటు దానికి తగ్గట్టు బాధ్యతలు కూడా ఉంటాయి. బాధ్యతలు ఎంత మోస్తే బంధంలో అంత సంతోషం ఉంటుంది, అంత జాయ్ ఉంటుంది, అంత సంతృప్తి కూడా ఉంటుంది, ఫుల్ఫిల్మెంట్ కూడా ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డే టు డే హౌస్ రిలేటెడ్, మేనేజ్మెంట్ రిలేటెడ్ కావచ్చు, పేరెంటింగ్ రిలేటెడ్ కావచ్చు, ఫినాన్స్ రిలేటెడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ బాధ్యతలని నెరవేర్చగలగాలి. అది కూడా కన్సిస్టెంట్గా, ఏదో అమావాస్యకో పౌర్ణానికి ఒకరోజు చేసి నేను చేశాను కదా అని మనం చెప్పడం కాదు. ప్రతినిత్యం ఏ రోజు చేయాల్సిందే ఆ రోజు చేయాల్సిందే. నిన్న తిన్నాను, ఈ రోజు కూడా తినాల్సిందే కదా. సో ఎవ్రీడే ఉంటుంది అన్నమాట. ఆ డ్యూటీ అనేది లైఫ్ టైం ఉండదు, ఇట్స్ ఎ లైఫ్ టైం జర్నీ. ఒకరోజు చేస్తే పోయేది కాదు. మ్యారేజ్ అనేది లైఫ్ జర్నీ, అందులో ఇవన్నీ కూడా ప్రతినిత్యం చేయాల్సిందే. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లాయల్టీ ఉండాలి. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే అండి, అందరికీ ఆపర్చునిటీస్ వచ్చాయి, దర్ ఎక్స్పోజ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాక ఒకరు అందంగా హ్యాండ్సమ్గా ఉంటారు, ఆబ్వియస్ గా దెర్ ఇస్ అన్ అట్రాక్షన్. మన తప్పు లేకుండా ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అవడం, డివేట్ అవడం, లాయల్టీ అనేది అండర్లైనింగ్ పాయింట్. మీరు ఒక బంధంలో ఉండి మ్యారేజ్ అయ్యాక అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, దే షుడ్ బి సమ్ లాయల్టీ. ఆ హెల్తీ బౌండరీస్ గీసుకోవాలి. మన ఆపోజిట్ జెండర్స్తో కావచ్చు, మనం ఎంత క్లోజ్గా ఉన్నా దే షుడ్ బి హెల్తీ బౌండరీ. లక్ష్మణ రేఖ అంటాం, గీసుకోవాలి. ఫ్రెండ్షిప్ వరకు ఫ్రెండ్షిపే, ఆఫీస్ కొలీగ్స్ వరకు ఆఫీస్ కొలీగ్సే, బట్ అది పర్సనల్ స్పేస్ అండ్ ప్రొఫెషనల్ స్పేస్ ఇస్ డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే లాయల్టీ ఉండాలి. ఏదో బై మిస్టేక్ అయిపోయింది, నాకు తెలియలేదు, ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియదు, అది ఇవన్నీ కూడా ఎక్స్క్యూజెస్ కిందకి వస్తుందండి. దిస్ ఈజ్ అ చాయిస్, నథింగ్ ఈజ్ అ మిస్టేక్. నేను ఎప్పుడు చెప్తుంటాను, రిలేషన్షిప్లో ఆల్రెడీ అయిపోయిన దానికి ఏం చేయలేము, కాకపోతే ప్రతి మిస్టేక్ కూడా ఇట్స్ అ చాయిస్, 100% ఇట్ ఈస్ అ చాయిస్. నాకు తెలియకుండా అయిపోయిందని చెప్పడం అనేది ఇట్స్ ఏంటంటే లేమ్ ఎక్స్క్యూజ్ అండి, అంతే, ఇంకా స్కేప్ కోటింగ్ లాగా. సో ఇప్పుడు ప్రేమకు పరీక్ష ఉండదండి, ఇది ఈక్వేషన్ ఉంటుంది. ఈక్వేషన్ ఏది తక్కువ ఉన్నా ఆ ప్రేమ నిలబడదు, వీక్ అవుతుంది. ఈక్వేషన్ అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు అటు 100 ఇటు 100 ఉండడం చాలా కష్టం. ఒక రోజు వాళ్ళు 30, ఒక రోజు వీళ్ళు 70 ఉండొచ్చు. అంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో కానీ తీసుకునే దాంట్లో కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఏదైనా సరే. వండర్ఫుల్ అండి. వీఆర్ నాట్ ఇన్ టు బిజినెస్ ఆర్ రన్నింగ్ రేస్, ఇద్దరం సమానంగా ఉండాలి, నాకంటే నువ్వు తక్కువ ఉంది అలా కాదు. యాక్చువల్గా ఇంటెంట్ అనేది క్లియర్గా ఉండాలండి. ఇద్దరు కాంట్రిబ్యూషన్లో ఏంటంటే ఒక పాజిటివ్ ఇంటెంట్తో చేస్తుండాలి, అప్పుడు ఎక్కువ తక్కువైనా నడుస్తుంది. కాకపోతే ఒకరోజు చేయకుంటే ఎవరు కూడా ఫీల్ అవ్వరండి. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఎమోషనల్ సేఫ్టీ స్ట్రాంగ్గా ఉంటే, ట్రస్ట్ బాగా ఉంటే, రెస్పాన్సిబిలిటీ ఒక రోజు నువ్వు విస్మరించిన, రెస్పాన్సిబిలిటీ ఒక రోజు నువ్వు చేయకున్నా కానీ ఇట్ కెన్ బి మేనేజ్డ్. కానీ నువ్వు కన్సిస్టెంట్గా ప్రతిరోజు ఒక నెల 2 నెలలు నువ్వు రెస్పాన్సిబిలిటీ చేయట్లేదంటే దిస్ అ బిగ్ ప్రాబ్లం. సో అప్పుడప్పుడు అవుతుంది మీరు అన్నట్టు, మనం అనుకున్న ఈక్వేషన్ లో 5 కానీ కొన్ని నాన్ నెగోషియబుల్ ఉంటాయి. లాయల్టీ ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక రోజు చాలు. నువ్వు 20 ఏళ్ల కాపురంలో కూడా ఒక రోజు నువ్వు లాయల్టీ మిస్ అవుతే ఇట్స్ గోన్. సో కొన్ని నాన్ నెగోషియబుల్ ఉంటాయి, బట్ కొన్ని అడ్జస్టబుల్ ఉంటాయి. సమానంగా లేదు, కలిసి వెళ్ళాలి, ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలండి. భార్యాభర్తలకి ఇద్దరికి ఆ ట్రస్ట్, ఆ రెస్పెక్ట్ ఉంటే ఐ థింక్ దట్ విల్ సేల్ అవుట్ వెల్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.